ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా నడిపించబడుతున్నాం కదా. దేవుని మాటలు ఎంతగానో మనల్ని బలపరుస్తున్నాయి. నెమ్మది లేని సమయంలో, నిరుత్సాహంలో, వేదనతో ఉన్నప్పుడు ఆయన మాటలు బలపరుస్తూ ఎంతగానో సమాధానంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ఉదయకాల సమయంలో మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగ చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఆయన నోటి నిండా మనకు నవ్వు కలగజేసే దేవుడిగా ఉన్నారు. చాలా కష్టాలు, చాలా శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు మనం ఎన్నో మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎదురుగా ఉన్నవారు చూసి ఇంకా వీరి జీవితం ఇంతేనేమో, ఇంకా వీరి బ్రతికి ఇంతేనేమో, మరి ఇంకా ఎన్నో విషయాలలో వీరి జీవితం ఇంకా ఇలాంటి స్థితిలోనే ఉంటుందేమో అని అనుకునేటట్టు మన జీవితాలు కొన్ని పరిస్థితులు అలా ఉంటూ ఉంటాయి. కానీ మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన కన్నీళ్లను తుడిచే దేవుడు. మనుషులు అనుకోవచ్చు వీరికి ఇలాగనే జరగాలి, లేకపోతే వీరి జీవితం ఇలానే ఉండాలి, లేకపోతే వీరి కుటుంబ పరిస్థితులు ఇలాగనే ఉండాలని కోరుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. కానీ చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఎవరి ముందైతే మరి మన జీవితము మరి పతనమవుతూ మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉందో వారి ఎదుటనే దేవుడు మనల్ని గొప్ప చేసే దేవుడై ఉన్నారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన మన చేయి వదిలిపెట్టే దేవుడు కాదు, మన కన్నీళ్లు తుడిచే దేవుడిగా ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నారా? బాధతో ఉన్నారా? పరిస్థితులు ఏమీ బాలేదా? యోబు తన జీవితంలో తన చుట్టూ పరిస్థితులు కూడా చాలా భయంకరమైన పరిస్థితులుగా ఉన్నాయండి. యోబు గారైతే తన విశ్వాసము, తన ప్రార్థన, తన భక్తి జీవితం వదిలిపెట్టలేదు. చాలా భయంకరమైన పరిస్థితులు, చుట్టూ స్నేహితులు చూస్తున్న వారు ఇంకా అయిపోయింది తన పని అని అనుకున్నారు. కానీ మన దేవుడు అన్యాయస్తుడు కాదండి. మన దేవుడు ఎప్పుడు కూడా మన చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. మన నీతిని, మన బ్రతుకును, మన ప్రార్థనని, మన యథార్థతను అంతా చూస్తున్న దేవుడు. ఇదిగో మన నోటి నిండా నవ్వు నింపే దేవుడై ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏ శత్రువు అయితే, ఎవరైతే మరి మన జీవితం అయిపోయింది, పతనం అయిపోయింది, మరి ఇంకా వీరి జీవిత పరిస్థితులు ఇంతని అనుకుంటున్నారో వారి ఎదుటనే మన కన్నీళ్లను తుడిచి ఆయన మనల్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడిగా ఉన్నారు. మరి దేవుడు మనల్ని ఎన్ని పరిస్థితులు వచ్చినా మన జీవితంలో ఆయన రహస్యముగా పనిచేసే దేవుడిగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చుట్టూ పరిస్థితులన్నీ కూడా తారుమారవచ్చు, కానీ వెనకాల మన దేవుడు మన కొరకు మరి రహస్యముగా పనిచేసి మన జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నారు. మన నోటి నిండా నవ్వు నింపి మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఎంత కోల్పోయినా అంతకంటే గొప్పగా, అంతకంటే రెండింతలుగా మన జీవితాన్ని ఉంచే దేవుడై ఉన్నారు. ఈ చక్కని మాటలు ప్రభు మాట్లాడుతుండగా ధైర్యం కలిగి ఉందాం. మీ జీవితంలో ఈ చక్కని వాగ్దానం నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఆదరించబడుతున్నాం, దీవించబడుతున్నాం. ఎంత చక్కని దేవుడవయ్యా. నోటి నిండా నవ్వు నింపుతాననే ఈ వాగ్దానం మా జీవితంలో ప్రభా ఎంతగానో అయా నెమ్మది పరుస్తోంది మమ్మల్ని. అయా సహాయం చేయువాడవు నీవే, నీవు తప్ప మాకెవ్వరూ లేరయ్యా. అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ బలమైన కార్యం జరిగించండి ప్రభా. గొప్ప చేయమని వేడుకున్నాం. మా ప్రియులందరి జీవితంలో కన్నీళ్లను తుడిచివేసి ప్రభా గొప్ప రీతిలో ఉన్నతమైన స్థితిలో ఉంచండి. కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. క్షేమం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, దీవించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయం మీరు తోడుగా ఉండండి, నడిపించండి. ఏ కన్నీళ్ళు ప్రభా వారు చూస్తున్న వారి జీవితంలో తుడిచివేయబడి వారిని ప్రభా అయా ఇదిగోండి ప్రభా సంతోషాన్ని వారు కలగ చేయమని వేడుకున్నాం. గొప్ప చేయమని వేడుకున్నాం ప్రభా. ఎన్ని పరిస్థితులు ఉన్నా అయా నువ్వు మమ్మల్ని తలగా ఉంచే దేవుడు, కానీ తొక్కగా ఉంచే దేవుడు కదా. అందరి ఎదుట నిలబెట్టే దేవుడుగా ఉన్నావు. అయ్యా మా ప్రియులందరి జీవితంలో అద్భుతం జరిగించండి. చేసిన ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాల్లో, ప్రతి ప్రయత్నాల్లో కృప కలుగును గాక, క్షేమం కలుగు
పాల్గొని గాక, దీవించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక. బ్లెస్ చేయండి ప్రభా. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఎక్కడ ప్రభా ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు తప్పించండి, విడిపించండి, మంచి ఆరోగ్యం, క్షేమం దయచండి, ప్రతి పరిస్థితుల్లో విజయం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి, గొప్ప చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హలో అమలాపురం, అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి ఫిబ్రవరి 25వ తారీఖు అనగా బుధవారము జరగనై ఉందండి. మరి అద్భుతమైన రీతిలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నడిపించబోతున్నారు. మరి 4వ బుధవారం అమలాపురంలో జరుగుతున్న సంగతి మీకు తెలిసింది కదా. ప్రతి నెల మరి ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అమలాపురంలో గంభీరమైన ఆరాధన జరగబోతుంది. 40 రోజులు ఉపవాస ప్రార్థన అనంతరం ఈ ఆరాధన అమలాపురంలో జరుగుతుండగా ప్రతి ఒక్కరు పరిగెత్తుకుంటూ రండి. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ వేదనతో, ఏ కృంగుదలతో, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నారు, ప్రతి విషయంలో ప్రభు కృప చూపించబోతున్నారండి. మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం, భారము కలిగి ప్రార్థన చేయబోతున్నాం. అది ఏ పరిస్థితి అయినా ప్రార్థన విజయాన్ని తీసుకొని వస్తుంది కదా. మీ కుటుంబంలో మరి సమాధానము మీరు చూడబోతున్నారు. ఈ ఆరాధన ద్వారా ప్రభు మీ కుటుంబాలను కట్టబోతున్నారు. ప్రత్యేకంగా గర్భఫలం లేని వారి కొరకు మరి భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాం. ఒక్కటే కాదండి, అందరి కొరకు, అది ఏ సమస్య అయినా, ఏ పోరాటమైనా ధైర్యంగా ఉండండి, తప్పకుండా పాల్గొనండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అమలాపురం ఫిబ్రవరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకు కలుద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్.